హాయ్, వెల్కమ్ టు యూఏటీవీ. భారతదేశం అంటే అభివృద్ధి చెందుతున్న దేశంగా ఉంది. మరి నిజంగా అభివృద్ధి చెందుతుందా? ఎందుకు ఇతర దేశాలు ఎప్పుడూ భారత్ మీద పడి ఏడుస్తున్నాయి? అన్ని రంగాల్లో భారత్ అమెరికా, చైనా దేశాలను మించి ముందుకు సాగబోతుందా? అంటే ఆ రోజు ఎంతో దూరంలో లేదని పలువురు నిపుణులు చెబుతున్నారు. ఇందుకు కారణం భారత్లో ఏర్పడుతున్న మార్పులే. అన్ని రంగాల్లో కూడా ఒకప్పటికీ ఇప్పటికీ చాలా తేడాలు ఉన్నాయి. అంతేకాదు అభివృద్ధి కూడా స్పష్టంగా కనిపిస్తుంది. అంతెందుకు, రక్షణ రంగాన్ని తీసుకుందాం. ఆపరేషన్ సింధూర్ వంటి విజయవంతమైన సైనిక చర్యలు, గాల్వాన్లో చైనా దురాక్రమణలను తిప్పికొట్టడం, పాకిస్తాన్ కవ్వింపు చర్యలను సమర్థవంతంగా ఎదుర్కోవడం వంటివి భారత రక్షణ సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటాయి. ఈ విజయాల వెనుక స్వదేశీ టెక్నాలజీ, స్టార్టప్లు, ప్రభుత్వ విధానాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. గతంలో ఏవియానిక్స్, ప్రొపల్షన్ సిస్టమ్, రాడార్లు, టార్గెటింగ్ టెక్నాలజీల కోసం విదేశీ సంస్థలపై ఆధారపడిన భారత్ ఇప్పుడు స్వావలంబన దిశగా గణనీయమైన పురోగతి సాధించింది. 2013 నుంచి 2014లో 70% దిగుమతులపై ఆధారపడిన రక్షణ రంగం 2023 నుంచి 2024 నాటికి 65% దేశీయ ఉత్పత్తులను సాధించింది. పాజిటివ్ ఇండిజినైజేషన్ లిస్ట్ ద్వారా 4500కు పైగా రక్షణ బలాల దిగుమతులను నియంత్రించి స్థానిక తయారీ ప్రోత్సహిస్తోంది. ఈ పరివర్తనలో స్వదేశీ డిఫెన్స్ టెక్ స్టార్టప్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇవి దేశీయ ఆవిష్కరణల ద్వారా అధిక విలువైన సైనిక సాంకేతికతలను అభివృద్ధి చేస్తూ ఎగుమతులను పెంచుతున్నాయి. ఆత్మనిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాల కింద ప్రభుత్వం రక్షణ రంగంలో స్వావలంబనకు బలమైన పునాది వేసింది. ఇన్నోవేషన్స్ ఫర్ డిఫెన్స్ ఎక్సలెన్స్ కార్యక్రమం 2018లో ప్రారంభమై 200కు పైగా స్టార్టప్లకు నిధులు, సాంకేతిక సహకారం అందిస్తుంది. టెక్నాలజీ డెవలప్మెంట్ ఫండ్ ద్వారా ప్రాజెక్టులకు 50 కోట్ల రూపాయల వరకు నిధులు కేటాయిస్తుంది. డిఫెన్స్ ఇండస్ట్రియల్ క్యారిడార్లు తమిళనాడు, ఉత్తరప్రదేశ్లలో తయారీ ఆవిష్కరణలను ప్రోత్సహిస్తున్నాయి. 2024-25లో రక్షణ బడ్జెట్ 6.21 లక్షల కోట్ల రూపాయలకు పెరిగింది. ఇందులో 75% దేశీయ కొనుగోళ్లకు కేటాయించారు. ప్రభుత్వం తక్కువ వాల్యూమ్, అధిక సంక్లిష్టత కలిగిన రక్షణ విభాగాలపై దృష్టి సారిస్తోంది. ఇందులో కాంపోజిట్ ఏరోస్పేస్ నిర్మాణాలు, మిస్సైల్స్ గ్రేడ్ ప్రిసిషన్ కాంపోనెంట్స్, హార్డెన్స్ ఎలక్ట్రానిక్స్, స్పెషాలిటీ మిలిటరీ టెక్స్టైల్స్ ఉన్నాయి. ఈ రంగంలో స్టార్టప్లు ఆవిష్కరణ ద్వారా విదేశీ సామర్థ్యాన్ని పెంచుతున్నాయి. ఇక భారత్ అమెరికాతో అటానమస్ సిస్టమ్స్ ఇండస్ట్రీ అలయన్స్ వంటి ఒప్పందాల ద్వారా సాంకేతిక బదిలీ, సహా ఉత్పత్తిని వేగవంతం చేస్తోంది. కౌంటర్ యుఏవి సిస్టమ్స్, స్వయం ప్రతిపత్తి మెరిటైమ్ డ్రోన్లు, ఏఐ ఆధారిత మిషన్ క్రిటికల్ సిస్టమ్స్ ఎగుమతులు 2024-25లో 23,622 కోట్ల రూపాయలకు చేరాయి. గత దశాబ్దంలో 30 రెట్లు పెరిగాయి. 2029 నాటికి 50,000 కోట్ల రూపాయల ఎగుమతి లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లక్ష్యానికి చేరుకుంటే భారత్కు రక్షణ రంగంలో తిరుగుండదు. అందుకే అమెరికా, చైనా, పాకిస్తాన్ వంటి దేశాలు భారత్ను ఎదగనివ్వకుండా చేయాలని చూస్తున్నాయి. గత కొద్ది రోజుల నుంచి కూడా అమెరికా టారిఫ్ వంటి వాటితో కట్టడి చేయాలని చూస్తుంది. దీనికి కౌంటర్గా భారత్ రష్యాతో స్నేహాన్ని మరింత బలపరుచుకుంటుంది.